కాశ్యపాన్వే సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలధిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీ స్వామివారు అనుగ్రహించిన రచనలో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాం. బ్రహ్మసూత్రాల గురించిన జ్ఞానాన్ని మనకి అందించే ప్రయత్నం ఆచార్యులు ఈ గ్రంథంలో చేశారు. 8 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాం. 8 అధ్యాయాల్లో నిర్విశేష బ్రహ్మ గురించి మరింత వివరంగా తెలుసుకున్నాం. నిర్విశేష వస్తువు ఏ ప్రమాణం చేత కూడా గ్రహించబడదు, అలాగే నిర్విశేష వస్తువు అనుభవంలోకి రాదు అని తెలుసుకున్నాం. సవిశేషమైన వస్తువులనే మనం తెలుసుకొనగలము. నిర్విశేష వస్తువుల్ని శబ్ద ప్రమాణం చెప్పలేదు అని కూడా చెప్పారు. నిర్విశేష బ్రహ్మని ప్రత్యక్షంలోనే తెలుసుకొనవచ్చును అని వాదించారు. విశేషం భేదం అనేదే లేదు ప్రత్యక్షంలో అని కూడా చెప్పారు. భేదాన్ని వస్తువు ధర్మంగా అంగీకరిస్తే అన్యోన్య ఆశ్రయ దోషం, అనవస్థా దోషం వస్తాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో పురుషోత్తం గారు, రఘురామయ్య గారు వీరందరి మధ్య చర్చ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. భోజనాలు అయిన తర్వాత చర్చించుకుందామని హాల్లోంచి లేచారు. కానీ భోజనాల సమయంలో కూడా చర్చ కొనసాగింది. సౌమ్య మీద అన్ని పనులు వదిలేసి శకుంతలమ్మ గారు కూడా భోజనానికి కూర్చున్నారు. పట్టాభిరామయ్య గారు చెప్తున్నది కరెక్టా, పురుషోత్తం గారు చెప్తున్నది కరెక్టా అని ఎవరూ ఆలోచించడం లేదు. ఇద్దరు చెప్పిన విషయాలని కూడా అవగాహించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. వడ్డనలు అయిపోయి మొదటి 4 ముద్దలు నోట్లోకి వెళ్ళినంత వరకు ఏదో లోకాభిరామాయణం తప్పితే పెద్దగా ఎవరు సబ్జెక్టులోకి వెళ్ళలేదు. కాస్త ఆకలి తీరింది కనుక ఇక నెమ్మదిగా విషయంలోకి దిగుతున్నారు. శాస్త్రి గారు, పురుషోత్తం గారు, నాది కాస్త మట్టి బుర్రా, ఇన్ని ఆర్గ్యుమెంట్లని సరిగా జీర్ణం చేసుకోగలుగుతుందా లేదా అని అనుమానం. బ్రహ్మసూత్రాలని ప్రారంభించి ఇంతవరకు మన చర్చ సారం నేను గ్రహించినంత వరకు చెప్తాను, సరిచూడండి అని అన్నారు. అమ్మయ్య అన్నారు డాక్టర్ గారు. నాకు చాలా అవసరమే, కానివ్వండి అని ప్రోత్సహించారు. మొదటి సూత్రంలో అతః బ్రహ్మ జిజ్ఞాస, తర్వాత అందువలన బ్రహ్మ గురించి తెలుసుకోవడం అని ఉండేసరికి దేని తర్వాత ఎందువలన అని ప్రశ్న వచ్చింది. కర్మ విచారం చేసిన తర్వాత అని అస్థిర ఫలాలను ఇస్తాయని తెలిసినందువలన బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి. కర్మ విచారం చేసిన తర్వాత అవి అస్థిర ఫలాలని ఇస్తాయని తెలిసినందువలన బ్రహ్మ జిజ్ఞాస చెయ్యాలి అన్నారు పురుషోత్తం గారు. కాదు, ప్రపంచం అనిత్యము, బ్రహ్మ నిత్యము అని తెలిసినందువలన కర్మ విచారం అవసరం లేకుండానే బ్రహ్మ జిజ్ఞాస చేయవచ్చు అన్నారు పట్టాభిరామయ్య గారు. కర్మలు సత్వగుణాన్ని కలిగించి ధ్యానాన్ని సాక్షాత్కారం వరకు తీసుకుని వెళ్ళగలవు కనుక అవి అవసరమే అన్నారు వారు. ఉపనిషత్తుల వాక్యార్థ జ్ఞానమే బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగిస్తుంది అన్నారు వీరు. ఇక్కడికి వచ్చేసరికి టాపిక్ మలుపు తిరిగింది. అసలు బ్రహ్మ అంటే ఎవరు అని ప్రారంభమైంది. నిర్విశేషం, ఏ భేదములు లేనిది బ్రహ్మ అన్నారు పట్టాభిరామయ్య గారు. అలాంటి వస్తువు ఉండదు అని అన్నారు పురుషోత్తం గారు. ఉంటుందని రుజువు చేయడానికి ఈయన, ఉండదని రుజువు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఉంటుందని తేలితే సవిశేషమైన ఈ ప్రపంచం అంతా బ్రహ్మ అని తేలుతుంది. కర్మలు కూడా సవిశేషములే కనుక అవి అవసరం లేదు. కర్మ విచారం అవసరం లేకుండానే బ్రహ్మ విచారం చేయవచ్చు. బ్రహ్మ నిత్యము, ప్రపంచం మిథ్య అని తెలియడమే మోక్షం. నిర్విశేష వస్తువు ఉండదు అని తేలితే కర్మలు చెయ్యాలి, ధ్యానాలు చెయ్యాలి, బ్రహ్మకి సంతోషం కలిగించి మోక్షాన్ని పొందాలి. అది ఎలా ఉంటుందో ఇంకా చర్చించలేదు. అంటే అసలు ఆయువు పట్టంతా ప్రస్తుతం నిర్విశేష వస్తువు మీద ఉంది. ఏ ప్రమాణం చేత లభ్యం అవదని పురుషోత్తం గారు అంటూ శబ్ద ప్రమాణం నిర్విశేష వస్తువుని చెప్పలేదు, అది సవిశేషం కనుక అని రుజువు చేసేశారు. అంతేకాదు, బ్రహ్మము నిర్విశేషమే అని చెప్పే ఉపనిషద్ వాక్యాలని కొన్నిటిని పట్టాభిరామయ్య గారు ఉదహరిస్తే వాటిలో ఒకదాని సబ్జెక్ట్ అది కాదు అని కూడా అన్నారు పురుషోత్తం గారు. శబ్ద ప్రమాణం వరకు వెళ్ళనక్కర్లేదు, ప్రత్యక్షంగానే నిర్విశేష వస్తువు తెలియవస్తుంది అని పట్టాభిరామయ్య గారు రుజువు చేయడం మొదలుపెట్టారు. విశేషం అనేది వస్తువు ధర్మం అవుతుందా, స్వరూపం అవుతుందా అని పరిశీలించి ఏది కాదు అని అన్నారు. అసలు భేదం అనేది లేదు ప్రపంచంలో,
ఉన్నది అంటే అది భ్రాంతే అని లాజిక్ తర్కంతో నిరూపించారు. అవునా, ఇంతేనా అయింది అన్నారు శాస్త్రి గారు. అందరూ నిశ్శబ్దంగా భోజనం చేస్తూ విషయం విన్నారు. పురుషోత్తం గారు తలూపారు సరిపోయింది అన్నట్లు. వినీత అడిగింది పట్టాభిరామి గారిని చూస్తూ, సో తాతగారు, ప్రత్యక్షం దేన్ని చెప్తుంది? భేదాన్ని చెప్పదని ప్రూవ్ చేసేశారుగా అని అడిగింది. భేదాన్ని చెప్పదు అంటే అభేదాన్ని చెప్తుందన్నమాట. ప్రత్యక్షంలో తప్పనిసరిగా మనం గ్రహించేదేమిటి? ఎగ్జిస్టెన్స్, బీయింగ్, ఉనికి, ఉండడం. అదొక్కటే మనకి నిజంగా తెలిసేది, మిగిలిదంతా భ్రమే. ఇంకో తమాషా చూసావా? ఉన్నది 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 అని ప్రతి వస్తువులోనూ వస్తుందని నేను నువ్వే చెప్పిన విషయం గుర్తు తెచ్చుకో. దట్ ఫీలింగ్ ఈజ్ పర్సిస్టింగ్. ఆ అనుభూతి, ఉన్నది ఉన్నది అనే అనుభూతి, ఫీలింగ్ అలా నడుస్తోంది. ఏది చూడు, ఏది విను, ఏదైనా అంతే. ఈ తమాషా గమనించు. పట్టాభిరామయ్య గారు చెప్పింది జాగ్రత్తగా వింటున్నారు అందరూ. అవును, నిజమే, ఉన్నది 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 అని ఎప్పుడూ అలా తెలుస్తూనే ఉన్నది అని అనుకున్నారు. మళ్ళా పట్టాభిరామయ్య గారు అందుకున్నారు. గాజులు, నెక్లెసు, హారం, వడ్డాణం అన్నిట్లోనూ ఒకటి ఉంటూనే ఉన్నది. ఏదది? బంగారం. అన్నిట్లోనూ అలా తోస్తూనే ఉన్నది అది. అందుచేత గాజుల్ని చూసినా, నెక్లెస్ని చూసినా, హారాన్ని చూసినా, వడ్డాణాన్ని చూసినా ఏమంటావు? బంగారమండి అంటావు. అలాగే ఉన్నది 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 అని తోచే గ్లాసు, పుస్తకం, కొండ, నది వగైరాలన్నిటినీ ఉన్నది, ఉనికి అనే పదాలతోనే చెప్పాలి, కానీ ఇంకొకలా చెప్పడం ఎక్స్ట్రా, అంత అవసరం లేదు. అవునా? తలూపింది వినీత. భోజనాలు చేస్తున్నారో లేదో ఎవరికీ తెలియడం లేదు. ముగ్ధులై పట్టాభిరామయ్య గారి ఆర్గ్యుమెంట్ వింటున్నారు అందరూ. బంగారంతో చేసిన గాజులు, హారం, నెక్లెసు, వడ్డాణం, వీటికి తేడా ఉందా లేదా? ఉంది. కానీ ఎందులో? పేరులోనూ ఆకారంలోనూ. నామం రూపం మారాయి తప్ప బంగారమే అంతా. ఇలా మారుతూ వచ్చే నామరూపాలు అసత్యాలు. బంగారమే సత్యం. ఎందుకంటే ఎలాంటి రూపం కావాల్సి వచ్చినా, ఎలాంటి పేరు కావాల్సి వచ్చినా బంగారంతో చేసేసుకోవచ్చు. నెక్లెస్ చేర్పించి గాజులు చేయించుకోవచ్చు, కానీ బంగారం మారదు. ఇది ఎప్పుడూ ఉండేది. నామరూపాలో ఎప్పుడూ పోయేవే. అలాగే ఉన్నది 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 అనే వస్తువుల్లో మనకి కలిగే అనుభూతే సత్యమైనది. కానీ గ్లాసు, పుస్తకం అనే నామరూపాలు అలా కాదు. గ్లాసు అని నడవదుగా ఎల్లప్పుడూ. అది పగిలిపోవచ్చు, పాడవచ్చు. నామరూపాలన్నీ ఉన్నవన్నీ కూడా అంతే. అందుకని అవన్నీ అసత్యమైనవి. అర్థమవుతోందా అని అడిగి గ్లాసుడు మంచినీళ్ళు తాగారు పట్టాభిరామయ్య గారు. పాపం, అన్నయ్య గారిని భోజనం చేయనివ్వకుండా మాట్లాడిస్తున్నాం అన్నారు జాలిగా శకుంతలమ్మ గారు. పర్వాలేదమ్మా అంటూ కొనసాగించారు ఆయన. త్రాడు ముక్కం చీకట్లో చూసినప్పుడు భూమి మీద పగుల, సన్నటి నీటిధార, పామ అని అనుమానం కలుగుతుంది కదా. దీపం తీసుకుని రాగానే అది త్రాడే అని తెలుస్తుంది. అంటే ఏం జరిగింది? త్రాడు అనే ఒక ఆధారం మీద, అధిష్టానం మీద పగులు, నీటిధార, పాము ఇవన్నీ కనిపించాయి. అవన్నీ అసత్యాలే, త్రాడే సత్యం. అలాగే ఉన్నది 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 అని అనిపించే ఫీలింగ్, అనుభూతి మీద గ్లాసు, పుస్తకం వగైరాలు కనిపించాయి. యథార్థానికి వేదాంతం అనే దీపంతో చూస్తే ఉనికే సత్యం తప్ప మిగిలినవన్నీ అసత్యాలే. చిన్న డౌట్ తాతగారు. అడుగమ్మా. బంగారం అన్నిట్లోని పర్సిస్ట్ అవుతోంది కనుక గాజులు, నెక్లెస్ వగైరాలు అసత్యమని, బంగారం సత్యమని అన్నారు. ఉన్నది 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 అనే అనుభూతి పర్సిస్ట్ అవుతోంది కనుక గ్లాసు, పుస్తకం వగైరాలు అసత్యం, ఉండడమే అనుభూతే సత్యం అని అన్నారు. కానీ భూమి మీద పగులు, నీటి ధార, పాము వగైరాలు త్రాడు మీద కనిపించిన ఉదాహరణతో అలా సరిపోవే. ఎందుకని? అది తాడనే యథార్థ జ్ఞానం కలిగింది కనుక పాము, నీటి ధార వగైరాలు అసత్యం అని తెలిసింది. అంతేకాని అవి పరిశిష్ట కాకపోవడం వల్ల కాదు కదా. అలాగే తాడు పరిశిష్ట అవడం వలన సత్యం అని అనడం లేదు కదా. మంచి డౌటే. అంటే నీ ఉద్దేశం గ్లాసు, పుస్తకం వగైరాలు అసత్యం ఎందుకవుతాయినా? పాము, నీటి ధార ఉదాహరణలో మాదిరిగా ఇవి అసత్యాలు ఎలా అవుతాయి? అక్కడ అవి అసత్యాలు అవడానికి కారణం వేరు, ఇక్కడ ఇవి అసత్యాలు అవడానికి కారణం వేరు. ఎందుకని వేరంటావు? తాడు, పాము ఉదాహరణలో పర్సిస్టెన్స్ లేదు, ఇక్కడ ఉందనా? అంటే తాడు 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 అనేది నడవడం వలన తాడు సత్యం అవడం కానీ, అలా పాముకి, నీటిధారకి, పగులకి ఏది ఆధారంగా నడవకుండానే అక్కడ అవి అసత్యాలు అవడం కానీ జరిగిందంటావు. అందుచేత ఈ ఉదాహరణని అనుసరించి
ఉన్నది 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 అని పర్సిస్ట్ అవుతున్న ఉనికి సత్యం ఎలా అవుతుంది? నామరూపాలు పర్సిస్ట్ కాలేదు కనుక గ్లాసు, పుస్తకం వగైరాలు అసత్యం ఎలా అవుతాయి అని నీ డౌట్, అంతేనా? అంతే తాతగారు, విను. స్పిరిట్ ఆఫ్ ది టాపిక్ అర్థమైతే ఈ డౌట్లు మరి రావు. గ్లాస్ ఉన్నది అంటే ఏంటి? పుస్తకం, కుర్చీ వగైరా లేవనా? కాదే, ఇది గ్లాసే కానీ పుస్తకం, కుర్చీ కాదు అని అర్థం, అవునా? అలాగే తాడు ఉన్నది అన్నామనుకో, అంటే అది పాము కాదు, పగులు కాదు, నీటి ధార కాదు అని అర్థం. అందుచేత ఉండడం అనేది తాడుకే ఉన్నది. పాము, పగులు, నీటి ధారలకి ఉండడం అనేది పర్సిస్ట్ కాలేదు. అందుచేత అవి అసత్యాలు, తాడు సత్యం. ఇంకొంచెం జాగ్రత్తగా విను. కొండ మీద నిప్పు ఉన్నది అన్నాం, ఎందుచేత? పొగ ఉన్నది కనుక. ఎలా? నిప్పు లేనిదే పొగ ఉండదు కనుక. ఇదే మాదిరిగా ఉండడమే సత్యం, ఎందుచేత? పర్సిస్ట్ అవుతోంది కనుక. ఎలా? తాడు, పాము ఉదాహరణలో తాడు పర్సిస్ట్ అయింది, పాము అవలేదు కనుక. ఇంకొకటి చూడు. గ్లాసు, పుస్తకం వగైరాలు అసత్యం, ఎందుచేత? పర్సిస్ట్ కాలేదు కనుక. ఎలా? తాడు, పాము ఉదాహరణలో పర్సిస్ట్ కాని పాము వగైరాలు అసత్యం కనుక. భోజనం అయిన తర్వాత నీ స్టడీ రూమ్ బ్లాక్ బోర్డ్ మీద రాసి చూపిస్తానులే, బాగా అర్థమవుతుంది. ఒకటే గుర్తుంచుకో, ఉన్నది 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 అని అన్ని వస్తువుల్లో ఎప్పుడూ నడిచే ఫీలింగే, ఆ అనుభూతే సత్యం, మిగిలినవి అసత్యం అని సుదీర్ఘంగా చెప్పి ముగించారు పట్టాభిరామయ్య గారు. భోజనాలు అందరికీ అయినాయి కానీ పట్టాభిరామయ్య గారు మాట్లాడుతూ ఉండడం వల్ల వెనకబడిపోయారు. శకుంతలమ్మ గారి హెచ్చరికతో మరెవరూ ఏమీ ప్రశ్నలు వేయలేదు. భోజనాలు అయ్యి 10 నిమిషాలు విశ్రాంతి అవగానే మళ్ళా కూర్చున్నారు అందరూ హాల్లో. ఉన్నది 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 అనే ఫీలింగ్, అనుభూతి కంటిన్యూ అవుతోంది కనుక, పర్సిస్ట్ అవుతోంది కనుక అదే సత్యం అన్నావు నువ్వు. మరి ఇది ఇలా ఎప్పటి వరకు అవుతూ ఉంటుంది? దీనికి అంతం ఉండదా అడిగారు రఘురామయ్య గారు చర్చను ప్రారంభిస్తూ. ఉండదు, అంతం ఉంటే అసత్యం అని ఎప్పటికైనా అనాలి కదా, సమాధానమిచ్చారు పట్టాభిరామయ్య గారు. మధ్యన గ్యాప్ వస్తేనో? నిద్రపోతున్నాం అనుకోండి, అప్పుడు బాహ్య ప్రపంచం ఉన్నది 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 అనే ఫీలింగు, అనుభూతి లేదు కదా అడిగారు డాక్టర్ గారు. నిద్రపోయినప్పుడు కూడా ఈ అనుభూతి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నిద్ర అంటే ఏంటో తెలుసుకోండి, దాంతో డౌట్ క్లియర్ అవుతుంది. మేలుకొని ఉన్నప్పుడు బాహ్యమైన గ్లాసు, పుస్తకం లాంటి పదార్థాలన్నీ ఉన్నాయని తెలుస్తోంది కనుక ఉన్నదనే అనుభూతి ఉన్నది. ఎంతసేపు మేలుకొని ఉన్నా అది ఉండనే ఉంటుంది. గ్లాసు, పుస్తకం వేర్వేరైనా అన్నిటినీ గురించిన ఉండడం అనే జ్ఞానం, అనుభూతి పర్సిస్ట్ అవుతూనే ఉన్నది. నిద్రకు ఉపక్రమించారు అనుకుందాం. బాహ్యేంద్రియాలు పనిచేయవు, కానీ మనసు పనిచేస్తుంది. కొంతసేపు అప్పుడు కలలు వస్తాయి. ఆ కళల్లోనూ ఏవో వస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. అప్పుడు కూడా ఉన్నది ఉన్నది అని చూస్తూనే ఉందిగా. ఆ జ్ఞానం, కాన్షియస్నెస్, ఆ స్పృహ ఎప్పుడూ పోలేదు ఇంతవరకు. అయితే స్వప్నావస్థలో కనిపించే పదార్థాలకి, మేలుకొని ఉన్నప్పుడున్న పదార్థాలకి తేడా, ఇవి మరీ స్వల్పకాలంలో పోతాయి. అంటే కళ ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఉండి పోతాయి. అవి జీవితకాలం, ఆయుష్ ఉండే వరకు ఉంటాయి, అంతే. నెక్స్ట్ స్టేజ్లో మనసు కూడా పనిచేయడం మానేస్తుంది. అప్పుడు ఇంక గాఢ నిద్ర. ఈ దశని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆ నిద్ర లేచిన తర్వాత ఏమంటాడు వాడు? అబ్బా, సుఖంగా నిద్రపోయినాను, ఏమీ తెలియలేదు అని అంటాడు. ఏమీ తెలియలేదని ఎలా అన్నాడు? ఏమీ తెలియలేదని తెలిసింది కనుక, అందుకే అన్నాడు. ఫలానా అవధాని గారి గురించి ఒక జ్ఞానం ఉంటేనే ఆయన గురించిన స్మరణ, రిమెంబరెన్స్ జరుగుతుంది. అందుచేత గాఢ నిద్రలో ఉన్నవాడికి కూడా ఉన్నది ఉన్నది అనే అనుభూతి ఉన్నది. అయితే ఇక్కడ ఏమున్నది అంటే తెలియకపోవడం అనేది ఉన్నది, అజ్ఞానం ఉన్నది. ఏదైతేనే ఉండడమే కదా సత్యం. అందుచేత మెలకుగా ఉన్నప్పుడు, స్వప్నావస్థలో, సుషిప్తావస్థలో కూడా ఉన్నదనే అనుభూతి ఉండనే ఉంది. ఇది ఇలా ఎన్నాళ్ళు ఉంటుంది? చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు, చాలా యుగాలు, ఇంకా అంతం లేదు. అలా ఉంటుంది. ఈ ఉన్నది 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 అనే అనుభూతి, ఫీలింగు అలా ఉంటుంది. అందుచేతనే దీనిని సత్ అంటారు, అంటే ఉండేది అని అర్థం. ఇది నిర్విశేషం కదూ. ఆ విషయం నిరూపించాం ఇదివరకే. ఏ భేదం లేదు దీనిలో, ఉండడం అంతే. భేదం అంతా భ్రాంతి. అందుచేత నేను దీన్ని నిర్విశేష సన్మాత్రము అని అన్నాను. ఉండడం అనేది జ్ఞానం, ఉన్నదని తెలుస్తుంది. జ్ఞానాన్ని చిత్ అంటారు. అందుచేత దానిని నిర్విశేష చిన్మాత్రం అని కూడా అంటాను. ఇది ఉండడం కదూ. ప్రతివాడు తాను ఉండాలనే అనుకుంటాడు. ఉండడంలోనే ప్రతివాడికి ఆనందం కనుక దీనిని ఆనందం అని కూడా అంటారు. మొత్తం మీద ఏమైంది? సత్, చిత్,
ఆనందం, సచ్చిదానందం, ఇదే బ్రహ్మస్వరూపం అని ఒక్క క్షణం పట్టాభిరామయ్య గారు ఊపిరి తీసుకోవడానికి ఆగేసరికి ఇదా సచ్చిదానంద సచ్చిదానంద అంటే అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు శకుంతలమ్మ గారు. ఈ ఉన్నది ఉన్నది అనే ఫీలింగేగా మనం అనుభవిస్తున్నాం, కనుకనే దీనిని నేను అనుభూతి అని కూడా అంటున్నాను. ఈ ఫీలింగ్, ఈ అనుభూతి, ఈ సత్తు, ఈ చిత్తు, ఈ ఆనందం, ఈ సచ్చిదానంద అనుభూతి ఎప్పుడు పర్సిస్ట్ అవుతూ ఉంటుంది. పర్సిస్ట్ అవడం అంటే అలా కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటుంది, అనువర్తనం అవుతూ ఉంటుంది. మేలుకొని ఉన్నప్పుడు, స్వప్నావస్థలో, గాఢ నిద్రలో ఎల్లప్పుడూ అనువర్తనం అయ్యేది కనుక అతతి సంతత భావేన అనువర్తతే ఆత్మ అని అన్నారు. అతతీతి ఆత్మ అని వ్యుత్పత్తి. చూసారా, ఏది నిర్విశేషమో అదే ఉన్నది, ఏది ఉన్నదో అదే అనుభూతి, ఏది అనుభవించబడుతుందో అదే సత్తు, అదే చిత్తు, అదే ఆనందం, అదే సంవిత్, బాగా తెలుసుకునేది, అదే ఆత్మ, అదే బ్రహ్మం, ఇంకొకటి లేదు అంటూ ముగించారు పట్టాభిరామయ్య గారు. చాలా నాటకీయంగా, తర్క పద్ధతిలో, ఒక క్రమంలో స్పష్టంగా వివరించిన తీరు అందరినీ చాలా ఆకట్టుకుంది. కాసేపు అందరూ ఆలోచనలో పడ్డాక వినీత అడిగింది, తాతగారు, అనుభూతి అంటే ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ అన్నారు కదా, ఎవరలా అనుభవిస్తున్నది, ఎవరా అనుభూతిని పొందుతున్నది? మనమే కదా. మనం అంటే ఆత్మలం. అదే ఆత్మే ఉన్నది ఉన్నది అనే అనుభూతిని పొందుతోంది. మరి మీరు ఆత్మ అన్నా అనుభూతి అన్నా ఒకటే అంటున్నారేంటి? ఆత్మ వేరంటున్నావు వినీత, ఆత్మకి అనుభూతికి భేదం ఉంది కదా అని అడుగుతున్నావు అడిగారు పట్టాభిరామయ్య గారు. అంతే కదూ తాతగారు, ఫీలింగు ఫీల్ అయ్యేవారు వేరే కదా, భేదం ఉంది కదా. భేదం అనేదే లేదని ఇందాక నిరూపించాను కదమ్మా, అది స్వరూపం అవుతుందా, ధర్మం అవుతుందా అని చాలాసేపు తర్కించుకుని భేదం అనేది ఏ ప్రమాణం చేత సిద్ధించదు, ఉన్నది ఒకటే, అభేదమే అని రుజువు చేశానుగా. మళ్ళీ ఫీలింగు ఫీల్ అయ్యేది అనే భేదం ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ అన్నా అనుభూతి అన్నా ఒకటే, అదే కాన్షియస్నెస్, జ్ఞానం. ఇదే బ్రహ్మ అంటారా అడిగారు శాస్త్రి గారు. నేను అననక్కర్లేదు, ఇది బ్రహ్మ కాదనుకోండి, బ్రహ్మ వేరు కాన్షియస్నెస్ వేరు అవ్వాలి. భేదం అనేదే లేదంటున్నప్పుడు ఇది కుదరదుగా. అందుచేత కాన్షియస్నెస్సే బ్రహ్మ, అదే జ్ఞానము అన్నారు పట్టాభిరామయ్య గారు. తాతగారు, నాకు క్లియర్ అవ్వలేదు, అనుభూతి ఆత్మ ఒకటే ఎలా అడిగింది వినీత. ఇదిగో ఈ గ్లాసు పుస్తకం ఇలాంటివి ఉన్నాయనుకో, ఇవి ఉన్నట్లు తమంత తాము తెలుస్తున్నాయా? తెలియవు. మనం ఎవరో ఉంటేనే అవి ఉన్నట్లు తెలుస్తాయి. అలాంటి వాటిని జడాలు అని అంటారు. స్వతసిద్ధాలు కావవి, స్వయం ప్రకాశకాలు కావు. ఈ అనుభూతి అజడం అంటే స్వయం ప్రకాశకం, తానున్నట్లు ఇంకొకరి అపేక్ష లేకుండానే ప్రకాశిస్తుంది. అర్థం కాలేదు. సరే, దీపం ఉందనుకో, అది ఉన్నట్లు మరో దీపాన్ని తెచ్చి చూడాలా? అక్కర్లేదు. దీన్ని స్వయం ప్రకాశకం, అజడం అని అంటారు. గ్లాసు, పుస్తకం వగైరాలనుకో, దీపం ఉంటేనే కానీ అవి ప్రకాశించవు, అవి జడాలు. కొంత అర్థమైందా? అయింది. దీపం ఎలా అజడమో అలా అనుభూతి కూడా అజడం. ఈ పాయింట్ పట్టుకోలేకపోతున్నాను, నేను చెప్పనా అడిగారు పురుషోత్తం గారు. అంది వినీత. నీకు సంతోషం కలిగిందనుకో, ఎలా తెలుస్తుంది సంతోషంగా ఉన్నట్లు? నవ్వుతే. సరిగ్గా విను, నీకు సంతోషం కలిగినట్లు మా అందరికీ తెలియడం కాదు నేను అడుగుతున్నది, నీకే ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాను. నాకు సంతోషంగా ఉండడమే, అంతే. నాకెలా తెలుస్తుంది ఏంటి? అలా ఉండడమే. అదే అనుభూతి కూడా అలాంటిదే అని పట్టాభిరామయ్య గారు చెప్తున్నారు. వెరీ గుడ్ అని మెచ్చుకున్నారు పట్టాభిరామయ్య గారు. వినీత కూడా ఓహో అంది అర్థమైనట్లు. అందుచేత గ్లాసు, పుస్తకం వగైరాలు తాముండి కూడా ఉన్నాయని తెలియడానికి ఇంకొక దాని మీద, ఏ దీపం మీదో మన మీదో ఆధారపడతాయి. అనుభూతి అలా ఆధారపడదు కనుక అనుభూతిని అనుభవించే వస్తువు ఇంకొకటి అక్కర్లేదు. అనుభూతి కలిగిందని ఎలా తెలుస్తుందంటారు మరి అడిగారు శాస్త్రి గారు. అనుభూతే, అంతే. కలిగిందని తెలియడం ఏమిటి అన్నారు పట్టాభిరామి. కాదు పట్టాభిరామి గారు, వినండి అంటూ ప్రారంభించారు అవధాని గారు. గ్లాస్ కనిపించే ప్రాసెస్ని కాస్త నిశితంగా గమనించండి. అక్కడ ఏదో ఉన్నదన్న ఫీలింగ్, అనుభూతి మొదట కలిగి తర్వాతే అది గ్లాసు ఉన్నది అని తెలుస్తోంది. అంటే అనుభూతి కలిగిన తర్వాతే వస్తువు తెలిసింది, అవునా? అందుచేత వస్తువును చూడడానికి నేత్రం వగైరాలు ఎలా అవసరమో అలాగే అనుభూతి కూడా అవసరమే అవుతుంది కదూ. మీరేం చెప్పబోతున్నారు అడిగారు పట్టాభిరామ గారు.
అనుభూతి స్వతసిద్ధం, తనంత తానే వెలిసేది స్వయం ప్రకాశం అని అన్నారు మీరు. ఇంకొక దాని చేత తెలియబడనక్కర్లేదు అని మీ ఉద్దేశం. అందుచేత ఏ ప్రమాణానికి అందదో అది అదే అంటున్నారు అన్నారు అవధానిగా. అవును, అనుభూతి అనేది ఏదైనా ప్రమాణానికి అందిందంటే భేదం ప్రసక్తి వస్తుంది. భేదం అనేదే లేదని రుజువైపోయిందిగా అన్నారు పట్టాభిరామయ్య గారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే అనుభూతి అనే దాన్ని ఊహ చేత అనుమాన ప్రమాణం చేత గ్రహిస్తున్నాం, కానీ స్వతసిద్ధం కాదు అని అంటున్నాను. ఎలా? ఇందాక చెప్పానుగా, ఏదో ఉన్నట్లు తోచి అప్పుడు అది గ్లాసుగా తెలుస్తోంది. అంటే ఉన్నది ఉన్నది అని మీరు అన్నారే, ఆ అనుభూతి కలిగి దానివలన గ్లాస్ తెలుస్తోంది. గ్లాస్ తెలిసింది కనుక అనుభూతి ఉన్నట్లే అంటున్నాను నేను. అనుభూతి లేకపోతే గ్లాస్ తెలిసి ఉండేది కాదు. కొండ మీద నిప్పు ఉన్నది ఎలా తెలిసిందయ్యా? పొగ ఉంది కనుక. నిప్పు లేనిదే పొగ ఉండదు కనుక. అలాగే అనుభూతి ఉన్నది ఎలా తెలిసిందయ్యా? గ్లాసు వగేరా వస్తువులు ప్రకాశిస్తున్నాయి కనుక. అనుభూతి లేనిదే వస్తువులు కనిపించవు కనుక అంటాను నేను. అందుచేత అనుభూతి అనుమానం అనే ప్రమాణం చేత తెలుస్తుంది. అనుమాన ప్రమాణం ఉపయోగించకపోతే అనుభూతి తెలియదా? ప్రత్యక్ష ప్రమాణం లేకపోతే గ్లాసు వగేరాలు తెలియనట్లు, అలా అయితే గ్లాసు వగేరాలు అన్నిటిలాగే అనుభూతిని కూడా స్వయం ప్రకాశం కాదు అనాలి. అనుభూతి జ్ఞాన విశేషం కదా, అది స్వయం ప్రకాశకం అయి తీరాల్సిందే అన్నారు శాస్త్రి గారు. పోనీ ఇలా చూద్దాం. స్వయం ప్రకాశకం అంటే ఏమిటో ఆలోచిద్దాం. సపోజ్ సుఖం కలిగిందనుకోండి. మనకి సుఖం కలిగి తెలియకపోవడం అనేది ఎన్నడూ లేదు కదా. అలా ఉండడం తెలియడం ఒకేసారి జరుగుతాయంటారా అనుభూతికి అన్నారు అవధాని గారు. పోనీ తన్ను తాను అనుభవించేది అందామా అన్నారు శాస్త్రి గారు. అది కుదరదు. అన్నిటినీ ముట్టుకోగలిగిన వేరే కొన తనని తాను ముట్టుకోలేదు కదా అన్నారు అవధాని గారు. ఎందుకు వచ్చిన చర్చండి అనవసరంగాను అని కల్పించుకున్నారు పట్టాభిరామయ్య గారు. అనుభూతి శక్తిని ఎరుగక ఇన్ని ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు. నేను వివరిస్తాను వినండి. జ్ఞానం వలనే ఈ సమస్త ప్రపంచం మనకు తెలుస్తోంది. దానినే కాన్షియస్నెస్ అని అంటున్నాం. ఇది ఉన్నదని అందరం ఒప్పుకున్నదే. మళ్ళా వస్తువులు కనిపించాలంటే కనిపించడం అనే ధర్మం వస్తువులకు ఉండాలి అనడం వెరితనం కదూ. ఎందుకు కనిపించడం అనే ధర్మం? దీనివల్ల ఏం ప్రయోజనం? అవధాని గారు అలా అన్నారా? డాక్టర్ గారు అడ్డుకున్నారు. అంతే అన్నారు. ముందేదో ఉన్నదని అనుభూతి కలిగి అప్పుడు గ్లాస్ కనిపించి, గ్లాస్ కనిపించకపోతే అనుభూతి లేదని నిర్ణయించి, ఇదంతా దేనికి దారితీస్తుంది? వస్తువుల్ని తెలుసుకోవడానికి రూపం, రంగు ఇలాంటివి ధర్మాలు. మరి ఆ రూపాన్ని, రంగుని తెలుసుకోవాలంటే మరో రూపం, రంగు కావాలా? అవసరం లేదే. అలా వస్తువు ఉందని తెలియడానికి అనుభూతి కారణం అవనక్కర్లేదు. ఉండడం, అనుభూతి అనేవి వేరువేరు కాదు. అది గ్రహించుకోండి. యథావాత చెప్పేదేమంటే అనుభూతి అనేది అనుమాన ప్రమాణం చేత సిద్ధించదు, తనంత తనే తెలుస్తుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. మరోమారు వివరించండి అన్నారు అవధాని గారు. సరే వినండి. కొండ మీద నిప్పు ఉంది. ఎలా చెప్పారు? పొగ ఉంది కనుక. అయితే పొగ ఉన్న చోటంతా నిప్పు ఉంటోంది వంటిల్లులా. అది ఇక్కడ కుదురుతుందా? కొండ మీద పొగ ఉందిగా. చివరికి తేలింది ఏంటి? కనుక కొండ మీద నిప్పు ఉంది. ఇదే మాదిరిగా నిరూపిస్తాను చూడండి. అనుభూతి స్వయం ప్రకాశకం. ఎలా చెప్పారు? అనుభూతి ఉండడం వల్లనే వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఒక పదార్థానికి ఉండే రంగు దానిని ఇంకో పదార్థం నుంచి వేరు చేసి చూపుతోంది. కానీ ఆ రంగుని పసిగట్టడానికి వేరేమీ అవసరం లేదు. తనంత తానే ప్రకాశిస్తుంది, కనిపిస్తుంది. అది ఇక్కడ కుదురుతుందా? ఎక్స్ అనే దాని సంబంధం చేత ఒక వస్తువు కనిపిస్తుంది అనుకోండి. అప్పుడు ఆ ఎక్స్ స్వయం ప్రకాశకంగానే కనిపిస్తుంది. ఎక్స్ని కనిపింపచేయడానికి ఇంకొకటి అవసరం లేదు. చివరికి తేలిందేంటి? అనుభూతి సంబంధం చేతనే వస్తువులు ప్రకాశిస్తున్నాయి కనుక అనుభూతిని కనిపింపచేసేది వేరే ఏమీ లేదు. అది స్వయం ప్రకాశకమే అని వివరించారు పట్టాభిరామయ్య గారు. పురుషోత్తం గారి వైపు చూశారు అవధాని గారు. చిరునవ్వుతో వింటున్నారు అంతే. అనలేదు, అనలేదు. ఈ అనుభూతి, అదే కాన్షియస్నెస్ అని మీరు అంటున్నది ఎప్పుడూ ఉంటుంది. అది నిత్యం అనడానికి నిదర్శనం ఏంటండి అడిగారు అవధాని గారే. ఏముంది, సింపుల్. ఇది వరకు లేకపోవడం కానీ ఇక ముందు ఉండకపోవడం కానీ లేదు. గ్లాసుని నిత్యం అనం, ఎందుకంటే తయారవక ముందు అది లేదు. ఎప్పటి నుంచో అనాది నుంచి అది లేదు.
తయారైన తర్వాత పుట్టుక జరిగి కొంతకాలం ఉన్నది. పగిలిపోతే మరి తర్వాత అనంతకాలం ఉండదు. కానీ అనుభూతికి అలా కాదు కదా, అందుకే అది నిత్యం అన్నారు పట్టాభిరామయ్య గారు. అది ఎలా అని అడిగారు అవధాని గారు అన్నారు డాక్టర్ గారు. అనుభూతికి ముందర అనేది ఉందో లేదో ఎలా చెప్తారు చెప్పండి? చెప్పలేరు అన్నారు శకుంతలమ్మ గారు. ఉందో లేదో ఏమిటి, లేదు అన్నారు పట్టాభిరామయ్య గారు. వివరించండి బాబు అన్నారు డాక్టర్ గారు. అనుభూతికి ముందర అనేది లేదని అనుభూతి చెప్తుందా, వేరే ప్రమాణం ఏదైనా చెప్తుందా, లేక అనుభూతి ముందర అనేదే చెప్తుందా? ఆలోచించండి. కన్ఫ్యూజన్గా ఉంది తాతగారు, గొలిసింది వినీత. సరే, అనుభూతికి ముందర అనేదాన్ని ఎక్స్ అనుకుందాం. ఇది ఉందా లేదా అని ప్రశ్న. నేను ఎక్స్ =0 అంటున్నాను. అది ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నారు వీరు. ఎక్స్ =0 అని ఎవరు చెప్తారు? 0 చెప్పదు కదా, ఎందుకంటే తను 0 కనుక, తాను లేదు కనుక. అనుభూతి చెప్తోంది అని అనుకుందాం. తాను ఉండి చెప్తోందా లేకుండా చెప్తోందా? తాను ఉండి లేనని చెప్పదు కదా. తాను లేకపోయినా తర్వాత ఉన్నట్లు చెప్తుందా? ఇవి రెండూ కాక వేరే ఏదైనా ప్రమాణం చేత తెలుస్తోందా? అనుభూతి ఏ ప్రమాణం వలన కూడా తెలియదు. అనుకున్న తర్వాత అనుభూతి లేకపోవడం మాత్రం ఏ ప్రమాణం వల్ల తెలుస్తుంది? ఇక ఏదైనా ప్రమాణం చేత అనుభూతి లేదని నిరూపించాలన్నా ఇది అనుభూతి అని అనుభూతిని నిర్దేశించి కదా లేదని చెప్పాలి. అనుభూతిని ప్రమాణాలు నిర్దేశించలేవు అని రుజువైందిగా. అందుచేత అనుభూతి ముందర అనేది లేదు, చివర అనేది లేదు అని కూడా ఇలాగే నిరూపించవచ్చు. అందుచేత అనుభూతి నిత్యం ఎప్పుడూ ఉంటుంది అన్నారు పట్టాభిరామయ్య గారు. మరొక్కసారి తాతగారు, మరొక్కసారి చెప్పండి అని అడిగింది వినీత. ఆ పక్క గది ఉంది చూసావా, ఖాళీ, ఎవరు లేరు. నువ్వు ఇప్పుడు అందులోకి వెళ్ళి అందులో నువ్వు లేవని అక్కడే రుజువు చెయ్యాలి. ఎలా? అందులో నేనున్నాను కదా తాతయ్య, ఇక లేననే రుజువు చేయలేను కదా. వెరీ గుడ్. తర్వాత అందులోంచి నేను బయటకు వచ్చేస్తే ఇక నేను లేనని అక్కడే రుజువు చేయడం కుదరదు. ఫైన్, ఇంతే అంటూ అనుభూతి తనుండి లేనని కానీ లేక ఉన్నానని కానీ రుజువు చేయలేదు కదా. అనుభూతికి ముందర అనుభూతి ఉందా లేదా అని ప్రశ్న లేదని నేనంటున్నాను. రుజువు ఏమిటంటే ఏమని చెప్పేది? ఉన్నది లేదని ఎలా, లేనిది ఉన్నదని ఎలా, అవునా అని అడిగి నవ్వారు పట్టాభిరామయ్య గారు. అయితే తేలిందేంటి అడిగారు డాక్టర్ గారు. మళ్ళా అందరం మునిగాం, ఎవరం తేలలేదు అన్నారు శకుంతలమ్మ గారు తల పట్టుకొని. నవ్వుకున్నారు కాసేపు. మళ్ళా పట్టాభిరామయ్య గారు ప్రారంభించారు. అనుభూతికి ముందర అనేది లేదు అని రుజువైపోయింది. అంటే పుట్టుక లేదు అని తేలింది. పుట్టుక ఉంటే కదా ఉనికి, మార్పు, వృద్ధి, క్షయము, నాశము అనే షడ్భావ వికారాలు వస్తాయి. పుట్టుక లేదు కనుక ఈ వికారాలు లేవు, అంటే నాశం లేదు. పుట్టిన వస్తువుకే నానాత్వం ఉంటుంది. ఇది పుట్టలేదు కనుక నానాత్వం, అనేకత్వం లేదు ఇందులో. అనుభూతి అనేది స్వయంగానే ఉంటుంది కనుక దీనిని తెలుసుకునే కర్త ఒకడు లేడు, అంటే జ్ఞాత లేడు. లోకంలో విషయాలన్నీ భ్రాంతి కనుక, యథార్థంగా విషయాలే లేవు కనుక జ్ఞేయం లేదు. ఇక ఉన్నది జ్ఞానం ఒక్కటే. కానీ లోకంలో నేను తెలుసుకుంటున్నాను అనే వ్యవహారం ఉంది కదరా, అదెలా కుదురుతుంది ఇక్కడ అడిగారు రఘురామయ్య గారు. ముత్యపు చిప్పను చూసి వెండనుకోవడం ఎంత భ్రాంతో, అనుభూతిని జ్ఞాత తెలుసుకునేవారు అనుకోవడం అంత భ్రాంతి. నేను మనుష్యుడను అంటున్నానా లేదా? మనుష్యత్వం దేహానిదా ఆత్మదా? దేహధర్మాన్ని ఆత్మలో ఆరోపించి నేను మనుష్యుణ్ణి అంటున్నాను. అలాగే జ్ఞాతృత్వం తెలుసుకోవడం అనేది కూడా ఆత్మ మీద ఆలోచించవలసిందే. ఎలా? జ్ఞాతృత్వము కర్త అవడం అనేది మారుతూ ఉంటుంది కదరా. దీనిని తెలుసుకుంటున్నాను, దానిని తెలుసుకుంటున్నాను, ఇప్పుడు ఏమీ తెలియడం లేదు అని ఇలా మారుతూ ఉండేది ఎప్పుడు మారని అనుభూతిలో, ఆత్మలో అది ఎలా ఉంటుంది? నేను తెలుసుకుంటున్నాను అని కదా నువ్వు అంటున్నావు. నేనంటే ఏమిటి? ఆత్మ నీ ఉద్దేశమా? గాఢ నిద్రలోనూ మూర్ఛలోనూ నేనని తెలుస్తోందా? లేదు కదా. కానీ జ్ఞానము ఉన్నది అనే అనుభూతి ఉన్నదని మనం రుజువు చేశాం కదా. నేను అనేది లేదు, అనుభూతి అనేది ఉన్నది. అంటే నేను వేరు, అనుభూతి వేరు. నేను అనేది భ్రాంతి మూలకం. నేననేదే అనుభూతి అయిందనుకో, కర్తృత్వము ఆత్మదైందనుకో, నేను అనేది గాఢ నిద్రలో కనిపించలేదుగా. అందుచేత అది స్వయం ప్రకాశకం కాదు, జడం. కర్తృత్వం ఉన్నది అంటే దేహధర్మాలు ఆత్మధర్మాలు ఒకటే అయిపోవచ్చు. అందుచేత నేను తెలుసుకుంటున్నాను అనేది తప్పు.
తెలివే ఉన్నది, తెలుసుకునేవారు లేరు. ఇక మరి వ్యవహారం ఉంది కదా అంటారా? అవును ఉంది. అహంకారం అనేది ఎలా అనిపిస్తోంది? నేను తెలుసుకొనుచున్నాను అని. ఇది అద్దం, నీరు లాంటిది. అవి పదార్థాలను మన ముఖాన్నో ఆవునో చంద్రబింబాన్నో ఎలా చూపిస్తాయి? తనలో ఉన్నట్లుగా చూపిస్తాయి. అలాగే ఈ అహంకారం ఆత్మ తనలో ఉన్నట్లు చూపించేసరికి మనందరం నేను తెలుసుకుంటున్నాను, నేను కర్తని అని అనుకుంటున్నాం అంతే. అదెలా కుదురుతుంది? అనుభూతో ఆత్మో ఏదో మీదన్నది స్వయం ప్రకాశకం కదా. అహంకారం స్వయం ప్రకాశకం కాదు కదా. దాన్ని ఇది చూపాలా, ఇది దాన్ని చూపాలా అడిగారు అవధాని గారు. కిటికీలో ఉన్న సన్న రంధ్రాల్లోంచి ఎండ లోపలికి పడుతుందో లేదో చూడమని వినీతని అడిగితే వినీత ఏం చేస్తుంది? చెయ్యి అడ్డుపెట్టి దాని మీద పడిన ఎండను చూపించి ఇదిగో ఎండ పడుతోంది అంటుంది. సూర్యకాంతి వలన చేయి కనిపిస్తోందా, చేతి మీద పడడం వల్ల ఎండ కనిపించిందా? అలాగే ఇదిను అన్నారు పట్టాభిరామయ్య గారు. అహం అనేది ఎప్పుడు ఉండేది కాదు. గాఢ నిద్రలో లేదు, మోక్షావస్థలో లేదు, మూర్ఛలో లేదు. అందువలన అది భ్రాంతి మాత్రమే అని కలిపారు. అంతా నిశ్శబ్దంగా వింటున్నా ప్రసాదరావు గారు, అయ్యా మీరు ఇంతవరకు చెప్పిన విషయాల్ని కొంచెం చెప్తాను, సరిగ్గా ఉందో లేదో చూడండి. లోకంలో ప్రతి వస్తువు ఉన్నది ఉన్నది అని తోస్తోంది. ఇదే అంతటా ఉన్నది కనుక ఈ ఉండడమే సత్యం. వస్తువులు అలా ఎల్లప్పుడూ ఉండడం లేదు కనుక అవి అసత్యం. భేదం అనేది భ్రాంతి, అభేదమే సత్యం. ఈ ఉండడం అనే అనుభవమే, అనుభూతే, జ్ఞానమే ఆత్మ. భేదం లేదు కనుక అది నిర్విశేషం. జ్ఞానం ఒకటే ఉంది కనుక అది నిర్విశేష చిన్మాత్రం. అదే పరబ్రహ్మ. ఇలా తెలుసుకోవడమే మోక్షం. ఇంతేనా మొత్తం మీద మీరు చెప్పింది? అంతే అంతే, సరిగ్గా భలే సూక్ష్మంగా పట్టేసుకున్నారే. మెచ్చుకున్నారు పట్టాభిరామయ్య గారు ప్రసాదరావు గారిని. రే పట్టాభి, నువ్వు ఇప్పుడు చెప్పిన దానికి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తులు ఎందుకురా చదువుకోవడం అన్నారు రఘురామయ్య గారు. హహహ అని పొట్ట పట్టుకుని మరీ నవ్వారు పట్టాభిరామయ్య గారు. నీకు ఆనాడు వినీత పుట్టినరోజు నాడే చెప్పాను, అనవసరం రా బుజ్జిబాబు, వద్దు, నా మాట విను, జగన్మిథ్యా బ్రహ్మ సత్యం ఇంతేరా అని. విన్నావా? ఇప్పుడా ఆ మాట అనేది అని మళ్ళా నవ్వారు. తాతగారు అని వినీత లేచి నిలబడి ఆ నవ్వు ఆగేటట్లు చేసి, మిమ్మల్ని ఏం పొగడడం లేదు మా తాతయ్య గారు, మీరు చెప్పిన ఈ లాజిక్లకి ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలకి సంబంధం ఏమిటి అని నిలదీస్తున్నారు అన్నది గట్టిగా అరుస్తున్నట్లు. నెమ్మది అని శకుంతలమ్మ గారు వారిస్తున్నా. తెల్లబోయినారు పట్టాభిరామయ్య గారు. నిజమేనండి, బ్రహ్మసూత్రాల్లోంచి ఉపనిషత్తుల్లోంచి ఏమీ తీయకుండానే బ్రహ్మ ఎవరో లాజిక్తో నిర్ణయించడం జరిగిపోయిందే. విస్తుపోతున్నట్లు నిష్ఠూరం ఆడుతున్నట్లు కూడా అన్నారు ప్రసాదరావు గారు. బ్రహ్మసూత్రాల్లో ఉపనిషత్తుల్లో ఏముందో అది కదా చూడ్డానికి కూర్చున్నాం. పరతత్వ నిర్ణయానికి వాటి అవసరమే లేకపోయిందే అన్నారు శాస్త్రి గారు. ఒక మేధావి తన మేధాశక్తితో చెప్పిన సిద్ధాంతమే ఇది అవ్వాలి కానీ ఇంకొకలా అనడానికి ఆధారమేది అన్నారు అవధాని గారు. ఎరా మాట్లాడమే, నువ్వు చెప్పిన ఉన్నది అనే నిర్విశేష అనుభూతిని డెడ్యూస్ చేయడానికి ఉపనిషత్తుల అవసరమే లేకపోయిందే. ఇది వైదిక సిద్ధాంతమా కాదా నిలదీశారు రఘురామయ్య గారు. యుక్తులు ఆర్గ్యుమెంట్లే ఆధారంగా బ్రహ్మని నిరూపిస్తామంటే ఇంతకన్నా పయుక్తులు చేసేవారి దగ్గర ఇది చెల్లుతుందటండి అడిగారు డాక్టర్ గారు. ఒక్కసారి ఇంతమంది తన మీద దాడి చేసేసరికి ఉక్కిరి బిక్కిరైపోయినారు పట్టాభిరామయ్య గారు. తను చెప్పిన సిద్ధాంతాన్ని యుక్తుల్ని తప్పనడం లేదు వీరు. ఇవి బ్రహ్మసూత్రాలు ఉపనిషత్తుల్లో చేరతాయా అని అడుగుతున్నారు అని బోధపడేసరికి కొంతసేపు పట్టింది. అదేంటలా అంటారు? సదేవ సౌమ్య మొదలైన ఉపనిషద్వాక్యాలు నిర్విశేష బ్రహ్మని రుజువు చేస్తున్నాయి అన్నానుగా అన్నారు చివరికి తేరుకొని. అన్నయ్య గారు, పకోడీలు చేశాడట ఒక ఆయన. ఎలా చేసావయ్యా అంటే ఉల్లిపాయలు నూనెతో అన్నాడట. అంతేనా అంటే అంతే అన్నాడు. నేను నమ్మను అన్నట్టు వీడు. రుజువులు చూపిస్తా చూడు, ఇదిగో ఉల్లిపాయ ముక్కలు పకోడీల్లో పైన కనిపిస్తున్నాయి, ఇదిగో నూనె, పకోడీని పిండితే కారుతోంది అని రుజువు చూపించాట. అలా ఉన్నది మీ మాట అన్నారు శకుంతలమ్మ గారు కూడా కాస్త విసుగ్గా. అర్థమైందా మీ చెల్లి నిన్ను ఎలా తీసిందో అని? నీకు తోచిన అనేక పదార్థాలతో పకోడీలు చేసేసి రుజువు అడిగితే ఏవో రెండు చూపించి అంతే అంటావా అని అడుగుతోంది. థియరీ అంతా డెడ్యూస్ చేసేసి నీ తెలివితేటలతో ఏవో రెండు విషయాలకి ఉపనిషత్తుల్లో రుజువు అంటూ చూపిస్తావా అని కసిరారు రఘురామయ్య గారు. రే నోరు పారేసుకోకు, మహా ఫారినర్లంతా నెత్తిన పెట్టుకున్నదే ఈ సిద్ధాంతం అన్నారు పట్టాభిరామయ్య గారు. అవును, ఫారినర్లకే నచ్చాలి ఈ సిద్ధాంతం. వారికి ఉపనిషత్తుల మీద బ్రహ్మసూత్రాల మీద నమ్మకం విశ్వాసం ఉండవు.
అందుచేత వాటి అవసరం లేకుండా ఉన్న సిద్ధాంతం వారికి నచ్చక ఏమవుతుంది? కేవలం లాజిక్ మీద ఆధారపడిన బౌద్ధం వారికి నచ్చలేదు. అలాగే ఇది నచ్చవచ్చుగాక. వాళ్ళ దేవుళ్ళని, వాళ్ళ బైబిల్ని త్రోసిరాజనని సిద్ధాంతం ఇది. మన దేవుళ్ళని కొలవాలని, మన మత గ్రంథాలని చదవాలని ఆంక్ష పెట్టని సిద్ధాంతం కదా. ఎందుకు వారి నచ్చదు వారికి? పైగా కర్మ విచారం అవసరం లేదంది ఈ సిద్ధాంతం. ఇంకా ఎంతో సదుపాయం. కర్మ విచారం ఉందనేసరికి పచ్చి వెలక్కాయ పడుతుంది గొంతులో. మనకి వర్ణాశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఒక్కో వర్ణానికి ఒక్కో ధర్మం, ఒక్కో ఆశ్రమానికి ఒక్కో ధర్మం ఉన్నాయి. అవి లేవు ఫారిన్లో. మనకి స్త్రీ పురుషుల ప్రవర్తనల మీద కట్టుబాట్లున్నాయి. నీతి నియమాలుగా పవిత్రత అనే దాన్ని ఆలోచిస్తాం. వారికి ఆ కట్టుబాట్లు లేవు. అదొక అపవిత్రత అని కూడా వారు అనుకోరు. ఏది తినాలో, ఏది తాగాలో, ఎలా తిరగాలో నిర్ణయిస్తుంది మన సమాజం. అక్కడ వాటికి స్వేచ్ఛ. కర్మ విచారం, కర్మలు పాటించడం అంటే ఇవన్నీ చేయాలి మనం. ఇది చేయమని చెప్పే సిద్ధాంతం వారికి నచ్చుతుందా? ఎవరి సొసైటీ గొప్ప? కట్టుబాట్లు ఉండడం గొప్ప, ఉండకపోవడం గొప్ప అని నేను చర్చించడం లేదు. అక్కడికి ఇక్కడికి ఇది తేడా అని చూపిస్తున్నాను. అందుచేత ఫారినర్లు నెత్తిన పెట్టుకున్నారని మనం మురిసిపోనక్కర్లేదు. మన సొసైటీకి పనికొస్తుందా లేదా అని ఆలోచించాలి అంతే అన్నారు కోపంగా అవధాని గారు. ఎప్పుడు వచ్చిందో సౌమ్య అలా చివాట్లు పెట్టండి అవధాని గారు. నేను ఎంత మోడర్న్గా డ్రెస్ అవ్వడం వగైరాలు చేసినా మన సంప్రదాయపు కట్టుబాట్లు, చేయవలసిన పనులు వీలైనంత వరకు మానలేదు. ఏ నియమం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏ పని పడితే ఆ పని, ఎవరితో పడితే వారితో చేస్తూ తిరగడం ఈయనకి బాగా అలవాటైపోయింది. సంపాదన, కీర్తి ఉన్నాయని నోరు మూసుకు తిరగమంటారు నన్ను. ఇప్పుడు పట్టాభిరామయ్య గారు కర్మరక్కర్లేదు సిద్ధాంతం వీరికి బాగా నచ్చిపోయి నన్ను తెగ సాధిస్తున్నారు ఈ మధ్యనంతా. చూసావా, నేను చెప్పిందే కరెక్ట్ అని. మన దేశంలో ఉన్న దేవుళ్ళు అక్కడ పాపులర్ అవ్వలేదు, కానీ అంతా భ్రమే అనే ఈ సిద్ధాంతం బాగా పాపులర్ అయిపోయింది. వారికి అనుకూలంగా ఉన్నది కనుక అదే జబ్బు మనకి అంటుకుంటోంది అన్నది అక్కసుగా. పురుషోత్తం గారు ఏం మాట్లాడడం లేదు. తమ చేతికి ఎన్ని వ్రేళ్లున్నాయో, వ్రేళ్లకి ఎన్ని కణుపులున్నాయో లెక్క పెట్టుకుంటున్నారు అంతే. అసలు నేనేం తప్పన్నానని ఇలా విరుచుకుపడుతున్నారు నా మీద అని అడిగారు పట్టాభిరామయ్య గారు, రఘురామయ్య గారు. అబ్బే, నువ్వు తప్పేమీ అనలేదురా. మేమందరం ఊహించిన విషయం జరగలేదు. నువ్వు ఉపనిషద్వాక్యాలను తీసుకుని వాటి ద్వారా బ్రహ్మ గురించిన జ్ఞానం చెప్తావని అనుకున్నాం మేము. వాటి అవసరమే లేకుండా నీ సిద్ధాంతం అయిపోయింది. రుజువుకి వాటికి చూపిస్తానంటున్నావు. అది మాకు కొంచెం వింతగా అనిపించింది. వాటి రుజువు లేకపోయినా నువ్వు చెప్పిన సిద్ధాంతంగా కొనసాగడానికి ఏ అభ్యంతరం లేదు అని రఘురామయ్య గారు అంటుంటే, అదే చెప్పబోతున్నాను నేనును. ఈ నిర్విశేష బ్రహ్మజ్ఞానం వచ్చేస్తే ఇక వేదం, శాస్త్రం అన్నీ భ్రమే అన్నారు పట్టాభిరామయ్య గారు. చూసావా, ఉపనిషత్తుల్ని వదిలేయవచ్చు అనడానికి కాదు కదరా వాటిని పట్టుకోవడం. సరే, ఆ విషయం అలా ఉంచు. నాకు అనిపిస్తోంది ఏంటంటే, వ్యాసుల వారు బ్రహ్మసూత్రాలు రాసి అనవసరంగా కష్టపడ్డారు. నీ సిద్ధాంతమే బ్రహ్మసూత్రాల్లోది అయితే. ఎందుకంటే లాజిక్ తోటే తేలిపోయింది విషయం అంతా. ఇక దీనికి ఈ వైదికం అని కోటింగ్ ఇవ్వడమే అవుతుంది. బ్రహ్మసూత్రాల్ని వాడుకుని దీన్ని వివరించుకుంటే. శకుంతల చెప్పినట్లు పకోడీలను చేసేసి ఉల్లిపాయ, నూనె మాత్రం వాడాను, ఇదిగో రుజువు అంటే ఎలా? ఇంకా ఇతర వస్తువులు వాడారు, వాటికి రుజువు చూపడం లేదు. పకోడీ బాగుంది, రుచిగా ఉంది, కానీ వాడిన పదార్థాలు తినదగినవో తినకూడనివో తెలియనివ్వాలంటే రుజువు కావాలి. సిద్ధాంతం బాగుంది, సందేహం లేదు. ఇంటలెక్చువల్ లాట్కి కుర్చీల్లో కూర్చుని సిగరెట్ల పొగని రింగులుగా వదులుతూ ఆలోచనల ఫోజుల్లో ఉండేవారిని మనం ఎరుగుదుము కదా. అదిగో అలాంటి మేధావి వర్గం తలలో బద్దలు కొట్టుకుని ఆలోచించి ఆహా ఓహో అని సర్టిఫికెట్లు పారేయవచ్చు. కానీ ఉపనిషత్తుల్ని ఆధారంగా బ్రహ్మ పదార్థాన్ని చేరుకుందామనుకున్న వారికి తగిన మార్గమా కాదా ఈ సిద్ధాంతం చూపేది అనేది మా ప్రశ్న. అది మేమనేది, మా ఉక్రోషం అది. అంతే తప్ప సిద్ధాంతానికి ఏం బంగారంలా ఉంది. ఆర్గ్యుమెంట్లకు అలవాటు పడ్డ నువ్వు దీని మీద ఆసక్తితో ఉండడం పెద్ద వింతేముంది? బస్సు కండక్టర్ ఉద్యోగం చేసిన వాడు రిటైర్ అయిన తర్వాత కుర్చీలో కూర్చుని కొడుకు చేత కుర్చీని ఊపుతున్నట్లు కదిపించుకుంటూ నిద్రపోతాడట. బస్సు కుదుపుకు కానీ నిద్ర రాకపోవడం అలవాటైపోయింది. నువ్వు అంతే. ఆర్గ్యుమెంట్లు, కౌంటర్ ఆర్గ్యుమెంట్లు ఉంటేనే బ్రతకగలవు. నీలాంటి మేధావర్గము అంతే. ప్రస్తుతం నాకు కావాల్సింది అది కాదు. ఇవి ఉపనిషత్తులు, ఇదిగో ఈ వాక్యాల్లో ఇలా చెప్పారు, దీన్ని బట్టి తత్వం ఇది అని చెప్పేవారు కావాలి. అలా చెప్పగలవా? ఆలోచించు అన్నారు రఘురామయ్య గారు జడ్జిమెంట్ చదువుతున్న తీరులో. చాలాసేపు ఎవరూ మాట్లాడలేదు. ఎవరి ఆలోచనలో వారు ఉండిపోయినారు. ప్రయత్నిస్తాను అన్నారు పట్టాభిరామయ్య గారు చివరికి. రేపు చూద్దాం, ఇవాళకి లేవండి అనే శకుంతలమ్మ గారి హెచ్చరికతో అందరూ లేచారు ఆ రోజుకి. ఇక్కడితో మనం 9 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం.
శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవ యజ్వరः కాంతిమత్యాం ప్రసూతాయ ఇతి రాజాయ మంగళం.